యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయ రెడ్డి నోరు పారేసుకున్నారు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన స్థానికులతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో స్థానికులు మున్సిపల్ కార్యాలయానికి వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చారు. తమ సమస్యలు విన్నవించేందుకు కమిషనర్ను కలిశారు. ఈ సందర్భంగా వారిపై కమిషనర్ రామానుజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని, వినతి పత్రాలు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, హిమబిందు, ఏదైతే భువనగిరి మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై వివరించేందుకు ఆయన వద్దకు వెళ్ళగా ఆయన కనీసం వినతిపత్రం తీసుకునే స్థాయిలో కూడా ఉండకుండా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు పట్ల పట్టణ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమస్యలపై విన్నవించుకునేందుకు స్థానికులు కొంతమంది మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. దీంతో ఆయన స్థానికులంతా కూడా పలు సమస్యలు, కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ఒక వినతిగా రాసి ఆయనకు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆయన వినతి పత్రం తీసుకునేందుకు కూడా ఆయన విముఖత చూపడంతో పాటు నాకు పైనుంచి ఆదేశాలు రాలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు, నేను తీసుకోను అంటూ కూడా ఆయన వారి పట్ల దురుసుగా వ్యవహరించడం, వారు ఆయనతోటి వాగ్వివాదానికి దిగడంతో కనీసం స్థానికులు ప్రజలకు సమస్యల తెలుసుకొని పరిష్కరించాల్సిన అధికారి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఆయన ఇక్కడ పనిచేయడం, స్థానికంగా కూడా కొంతమంది నాయకుల అండదండలతోటే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని కూడా అక్కడ వచ్చినటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కాలనీలో ఏర్పడినటువంటి కరెంటు సమస్యలు కానీ ఇతర డ్రైనేజీ సమస్యలకు సంబంధించి ఆయనకు వివరించేందుకు వచ్చినటువంటి స్థానికుల పట్ల ఆయన వ్యవహరించిన తీరును అధికారులు సైతం ఆయన తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే నేను వాటి సమస్యల పట్ల పట్టించుకుంటానంటూ ఆయన వ్యవహరించిన తీరు, అసలు ఆయన ఉద్యోగ బాధ్యతలు ఎలాంటివి, ఏ విధులు నిర్వహించాలనే కనీస అవగాహన లేకుండా వ్యవహరించారనేది కూడా కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఆయన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీలను స్వీకరించి పట్టణంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన గుర్తించి ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన మున్సిపల్ కమిషనరే ఇలాంటి ఇలా వ్యవహరించడంతో ఆయన పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజలకు సేవలు చేసే అవకాశం ఆయనకు ఉండదు. ప్రజల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇటు ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ప్రభుత్వం గాని ఆయన తీరు పట్ల చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ జానయ్య. అప్లికేషన్ తీసుకుంటాం, ఇప్పుడు మాకు వచ్చేలా తీసుకునేది తీసుకోమని వస్తే తీసుకుంటాం అప్లికేషన్స్. చెప్పారు కదా, ఇప్పుడు తీసుకోవట్లేదు, మాకు కాలేదు ఇన్సెస్ వచ్చి తీసుకుంటాం. అప్లికేషన్ ఇన్వాయిట్ ఇచ్చిపో ఉంటాయి, మాకేం సంబంధం లేదు, దానికే ఇన్వాయిట్ ఇస్తాను. నేను తీసుకుంటా అప్లికేషన్, లేకపోతే అప్లికేషన్ అధికారులు తీసుకుంటారా? అట్లే తీసుకుంటా. కలెక్టర్ అప్లికేషన్ ఇస్తారా? ఇన్వాయిట్ తీసుకుంటారా? కలెక్టర్ తీసుకుంటారా? ఇన్వాయిట్ కలెక్టర్ తీసుకుంటారా? అప్లికేషన్ తీసుకురా, కలెక్టర్ అప్లై తీసుకుంటారా? వందల మంది వచ్చి అప్లికేషన్ తీసుకుంటూ కూర్చుంటారా? నా డ్యూటీ నేను ఉంటుంది, ఫ్రీ ఎందుకు తీసుకుంటా? అప్లికేషన్ ఎవరికైనా ఇన్వాయిట్ పెట్టింది అప్లికేషన్ ఇవ్వడానికే. ఇన్వాయిట్ సెక్షన్ పెట్టింది పబ్లిక్ వచ్చి వాళ్ళ రికమెండేషన్ ఇవ్వడానికి. అక్కడ ఇన్వాయిట్ పెట్టింది మాకు కూడా తెలుసు. అధికారం ఉంటే ఇంకా బాధ వ్యక్తం చేసుకోవడానికి చదువుకోలేని ఉంటాడు, చదువురాని ఉంటాడు, బాధ మీ మీద కంప్లైంట్ చేయడానికి రాలేమేము. ఏమంటున్నామంటే మా బాధ మీరు ప్రభుత్వానికి చేద్దామని అడిగి చెప్పాలి. అది మాకు గవర్నమెంట్ అదే బాధ నేను చెప్పొద్దా మీకు? నేను చెప్పొద్దా మీకు?
రికమెండేషన్ మీకు ఇస్తున్నాము, తీసుకొని మనం పోతే పోతూనే ఉంటాం. ఇంకేం కౌంటర్ లేవు తీసుకోవేడా ఇన్వాయిట్లు ఇస్తారు, ఇవ్వండి. అప్లికేషన్ తీసి పెట్టుకోలేదు కదా, అందరికి నేను రిసీవ్ ఇవ్వలేదు కదా, నేను బాధ్యతాయుతంగా ఒక సిటిజన్ గా వచ్చి మిమ్మల్ని బాధ వ్యక్తం చేస్తున్నాము. ఇన్వర్లో మేము అడిగిన